జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా నమోదైన మరణాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిషోర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావును నియమించారు. 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నమోదైన అసహజ మరణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని టాస్క్ ఫోర్స్ కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అసహజ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల పరిస్థితిని అధ్యయనం చేయాలని ఆదేశించింది. మరణాలకు బాధ్యులను గుర్తించాలని స్పష్టం చేసింది. 2022 మార్చిలో కల్తీ మద్యం తాగి 20 మంది మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా నమోదైన మరణాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిషోర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావును నియమించారు. 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నమోదైన అసహజ మరణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని టాస్క్ ఫోర్స్ కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అసహజ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల పరిస్థితిని అధ్యయనం చేయాలని ఆదేశించింది. మరణాలకు బాధ్యులను గుర్తించాలని స్పష్టం చేసింది. 2022 మార్చిలో కల్తీ మద్యం తాకి 20 మంది మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం కారణంగా నమోదైన మరణాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అసలు ఏం చేయబోతోంది ఈ టాస్క్ ఫోర్స్? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే 2022 మార్చి నెలలో కూడా జంగారెడ్డిగూడెంలో అక్కడ కల్తీ మద్యం తాగి దాదాపు 20 మందికి పైగా అక్కడ మృతి చెందడం జరిగింది. దీనిపైన కూడా ప్రభుత్వం ఇప్పుడు తాజాగా దీనిపైన విచారణ చేపట్టేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన కూడా ప్రత్యేకంగా ఒక విచారణ కోసం కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏలూరు ఎస్పీ నరసింహ కిషోర్ నేతృత్వంలో ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఎన్ఫోర్స్మెంట్ అండ్ అసిస్టెంట్ కమిషనర్ కేఎన్ ప్రభుకుమార్, అలాగే రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. అయితే 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నమోదైన అసహజ మరణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా టాస్క్ ఫోర్స్ కు ఆదేశాలు జారీ చేస్తూ జీవోలో స్పష్టంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ అసహజ మరణాలపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల పరిస్థితిని అధ్యయనం చేయాలని చెప్పేసి కూడా జీవోలో స్పష్టంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విచారణ చేసి మరణాలకు బాధ్యులు ఎవరో గుర్తించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన 2022 మార్చిలో కల్తీ మద్యం తాగి 20 మంది అసహజ మరణాలు చెందినట్టు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున కూడా ఈ సంచలనం రేపెత్తించింది. అయితే ఈ ఘటన మొత్తం కూడా గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న తరంలో ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై లోతుగా విచారణ చేపట్టే నేపథ్యంలో ఈ కల్తీ మద్యం దీనికి అలాగే ఇప్పుడు లిక్కర్ కుంభకానికి కూడా రెండు ఘటనలు కూడా చూసిన మటుకు ప్రభుత్వం సీరియస్ గా ఈ 2 కేసులను కూడా దృష్టి పెట్టినట్టు కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా మనం అనుకోవచ్చు. అంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ గురించి కూడా
ప్రభుత్వం ఇప్పటికే చిట్టు విచారణ చేపట్టి ఇందులో ఇప్పటికే 7 మందిని కూడా అరెస్ట్ చేసింది. అయితే త్వరలో మరికొంత ఇప్పటికే రాజంపేట ఎంపీతో పాటు అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఏలూరులో జరిగిన ఇది జంగారెడ్డిగూడలో జరిగిన కల్తీ మద్యం తాగి ఏదైతే మృతి చెందారో 20 మందికి పైగా మృతి చెందారో దాంట్లో అప్పట్లో గత వైసీపీ ప్రభుత్వం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దీనిపైన కూడా అప్పుడు ఇది అసహజ మరణాలు కాదని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. దీనిపైన కూడా అప్పట్లో పెద్ద దుమారం లేపింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు తాజాగా చూసుకుంటే వరకు ఇప్పుడు ఈ జంగారెడ్డిగూడెం పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసే విధంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ కూడా నిర్ణయించుకుంది. దీంతో కూడా ఒక్కసారిగా ఈ కల్తీ మద్యం విచారణలో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.